అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులపైన కోట్లాది మంది మనోభావాలు గాయపడినటువంటి అంశాలపైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపచారం చేశారన్నటువంటి ఒక భావన కోట్లాది మంది హిందువుల్లో కలిగిన తరువాత జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా మొదటిగా స్పందించి ఏ మత విశ్వాసాలకైనా ఇటువంటిది జరగడం బాధాకరం, దీంట్లో ఎవరి తప్పున్నా సరే ఆ భగవంతుడి పట్ల ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టి ప్రజలందరి తరపున ఆయన యొక్క భగవద్దీక్షను చేపడితే దానిపైన కొందరు వ్యక్తులు అవాకులు చవాకులు పేలడం, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, ఏదైతే 3వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన తరువాత చాలామంది అప్పటి వరకు కలుగులో దాక్కున్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. మరి ఈరోజు ఒక మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మాట్లాడేటువంటి షర్మిల గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఈరోజు ఏదైతే కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినప్పుడు ఆ కుటుంబాల్లో ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చూడలేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ వరద బాధితులకు సహాయం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ₹1,00,00,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1,00,00,000 ఇచ్చి అదేవిధంగా ₹4,00,00,000 400 పంచాయతీలకు ఇచ్చినప్పుడు ఆ పంచాయతీలో ఉన్నటువంటి వారి యొక్క కులాన్ని మతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చూడలేదన్నటువంటి విషయాన్ని షర్మిల గారు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు డిప్యూటీ సీఎంగా ఏ విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడతారని షర్మిల గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సభను ప్రారంభించేటప్పుడే సూటిగా చెప్పడం జరిగింది, నేను ఇక్కడికి డిప్యూటీ సీఎంగా రాలేదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాలేదు, ఒక హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి సగటు వ్యక్తిగా సగటు భారతీయుడిగా వచ్చి జరిగినటువంటి విషయం పైన మాత్రమే నా ఆవేదన వెళ్ళగక్కుతున్నాను అన్నటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా వారు చెప్తా ఉన్నారు, ఒక మతానికి చెందినటువంటి వేషం అనేటువంటి పదం ఏదైతే షర్మిల గారు వాడారో దాన్ని తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ గారు దీక్షను చేపట్టి ప్రాయశ్చిత దీక్ష చేపడితే ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలన్నటువంటి ఉద్దేశంతో వారు ప్రాయశ్చిత దీక్షను చేపడితే దాన్ని వేషం అనే పదజాలాన్ని ఉపయోగించడం అనేది హిందువుల యొక్క మనోభావాలను గాయపరచడమే. ఏ మత విశ్వాసాలైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని షర్మిల గారికి హితవు పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఇతర మతాలకి అభద్రతాభావం కలుగుతుంది, మీరు ఒక మతం గురించి మాట్లాడితే అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత స్పష్టంగా ఎవ్వరూ కూడా ఇతరుల మత విశ్వాసాలను గౌరవించే విధంగా ఈ రోజు వరకు దేశంలో ఏ నాయకుడు కూడా మాట్లాడలా. ప్రతి ఒక్క మత విశ్వాసాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పారే కానీ ఏ ఒక్క మత విశ్వాసాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కానీ ఇంకా ఆయన ఇతర మతాలని సనాతన ధర్మంలో పాటించే వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఇతర మతాల్లో ఉన్నటువంటి ఐక్యత ప్రతి ఒక్కరిలో కూడా ఆదర్శంగా రావాలి అని చెప్పి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. అదేవిధంగా షర్మిల గారు ఇంకొక అడుగు ముందుకేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ కాదేమో అని మాకు అనిపిస్తూ ఉంది, రైటిస్ట్ వింగ్ ఐడియాలజీని ఫాలో అవుతుంది అని మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు చెప్పారు, నాది రైటిస్ట్ వింగ్ ఐడియాలజీ కాదు, లెఫ్టిస్ట్ వింగ్ ఐడియాలజీ కాదు, వీరన్నిటికీ మధ్య మార్గంలో ఉన్నటువంటి మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నా యొక్క ఐడియాలజీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సందర్భంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది మానవతావాదం, ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది అభ్యుదయవాదం. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే మాత్రం ఈరోజు మతతత్వం అయిపోతుందా అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా షర్మిల గారు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు, ఆర్ఎస్ఎస్కి జనసేన పార్టీ అనేది ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉందా అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ ఏ సంస్థకో ఏ వ్యక్తులకో ఎవరికి కూడా ఏజెంట్ కాదు, ప్రజలకు మాత్రమే పనిచేసేటువంటి సేవకులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ప్రశంసలు వస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంటే దాన్ని చూసి అక్కసు వెళ్ళగక్కలేక ఈరోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు, అధికారం చేపట్టిన తర్వాత బాధ్యతతో మాట్లాడుతున్నారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రాహుల్ గాంధీ గారు లాగా అధికారం కోసం అరులు చేస్తూ అమేధీ నుంచి కింద సౌత్లో ఉన్నటువంటి వాయనాడికి పారిపోయి అయితే మేము రాలేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం, ఇక్కడ రాజకీయాల్లో గెలిచినా ఓడినా నిలబడ్డామన్నటువంటి విషయాన్ని షర్మిల గారు అర్థం చేసుకోవాలి. ప్రకాష్ రాజ్ గారు కూడా పంగనామాలు పెట్టుకున్నారు కొత్త భక్తులు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు నాస్తికత్వాన్ని అనుసరిస్తే నాస్తికత్వాన్ని అనుసరించినది మీ వ్యక్తిగతం, మీరు కేవలం సనాతన ధర్మం పైన మాత్రమే మాట్లాడడం అనేది ఎంతవరకు మంచి పద్ధతి కాదు, ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాత్రం దానిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రకాష్ రాజ్ గారు కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. మీరు మాట్లాడే విధానం దెయ్యాలు వేదాలను వర్ణించినట్టుంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలే గౌరవిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల్లో కోరుకుంటున్నారు. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదవి వచ్చిన తర్వాత చాలా తగ్గారు, అది కూడా మీకు కూడా తెలుసు. గతంలో ఎలక్షన్లో ఎట్లా మాట్లాడాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడాడు అనేది మీకు తెలుసు. గతంలాగా మాట్లాడటం లేక ఏ రాజకీయ నాయకుడు పరిపక్వం చెందిన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన 100% సీట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. భారతదేశంలో ఎవరు ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు గెలవని విధంగా 100% గెలిచిన సమర్థత స్థాయి కూడా పవన్ కళ్యాణ్ గారిది. మీకు కాంగ్రెస్ నాయకులు విమర్శించే స్థాయి అర్హత లేదు. మొన్న ఎలక్షన్లో కూడా కనీసం ఒక సీటు కూడా గెలుచుకోలేదు. మీరు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇంకనైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన.